కరాచీ అటాక్ భారతదేశం పాకిస్తాన్ యొక్క అతిపెద్ద నగరం కరాచీని ఎందుకు అటాక్ చేసింది చూడండి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ఉంటుంది, తర్వాత సిటీ లాహోర్ ఉంటుంది. వాటి మీద అటాక్ చేసిన భారతదేశం అతి ప్రత్యేకంగా ఫోకస్డ్గా టార్గెట్ చేసేసింది కరాచీని. ఎందుకు కరాచీ నగరాన్ని నాశనం చేసింది ఒక్క రాత్రికి రాత్రి అనేది చూద్దాం. ఎందుకంటే ముందే ఏంటంటే ఎందుకు నాశనం చేసింది అనడానికంటే ఎలా నాశనం చేసిందో చూద్దాం. అరేబియా సీలో ఒక ఐఎన్ఎస్ కార్వార్ అనే కర్ణాటక నుంచి ఒక పోర్టు నుంచి మన ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలోకి వెళ్ళింది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు ఒకే ఎస్ఎన్బి న్యూక్లియర్ సబ్మెరైన్స్ నుంచి కూడా కేఎల్ మిసైల్స్ అనేవి సంధించబడ్డాయి. ఇవి ఏం చేసినాయి అంటే ఒక రాత్రికి రాత్రే కరాచీని మొట్టుపెట్టాయని చెప్పవచ్చు. కరాచీ అనేది ఎందుకు అంటే కరాచీ అనేది అతిపెద్ద నగరం పాకిస్తాన్లో. ఇది మొత్తం పాకిస్తాన్ జీడిపిలో 20% అంటే 1/5 వంతు యొక్క పాకిస్తాన్ ఆదాయం ఒక కరాచీ నగరం నుంచి వస్తుంది. అందుకు కరాచీ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచేసిందనమాట. అది ఒకటి. ఇక రెండోది అత్యంత ప్రధానం ఏంటంటే కరాచీ అనేది పాకిస్తాన్ నౌకాదళానికి కేంద్రం. అంటే పాకిస్తాన్ నౌకాదళం భారత్పై అటాక్ చేయడానికి వీలు లేకుండా, ప్రతిస్పందించడానికి వీలు లేకుండా పాకిస్తాన్ యొక్క కరాచీ నావికాదళ పోర్టుని కొట్టేసింది ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి వచ్చిన మిసైల్స్ అని మనకు తెలుస్తున్నాయి. ఇక మూడో విషయం ఏంటంటే పాకిస్తాన్ కరాచీ అనేది చాలా పెద్ద సిటీ అనమాట. వరల్డ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అనమాట. ఆ నగరాన్ని కొట్టేస్తే ఇంకా పాకిస్తాన్ అనేది అతలాకుతలం అయిపోతుంది. చూడండి, భారతదేశానికి ఆర్థిక రాజధాని ముంబై ఎలాగో పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ. ఓకే, దాన్ని కొట్టేశారు, ఫార్మర్ క్యాపిటల్. ఓకే, తీవ్రవాదుల స్థలాలు, దావుద్ ఇబ్రహీం లాంటివి. ఇలాంటిది అంటే కరాచీ ఎయిర్పోర్ట్ని కొట్టడంతో భారతదేశం అతిపెద్ద విజయాన్ని మనం సాధించింది అని చెప్పొచ్చు అనమాట.